ప్రియమైన బిడ్డలారా, విశ్వాస బిడ్డలారా, దేవుడి కృప మీకు అందరికీ తోడైన కాక. కొన్ని సత్యాలు మీకు నేర్పించాలని, కొన్ని విషయాలు మీకు బైబిల్ గ్రంథంలో లిఖింపబడ ప్రకారంగా చెప్పాలని ఆశతో మీ ముందుకు వచ్చి కొన్ని సత్యాలు మరి ప్రేమపూర్వకంగా మీరు ఆశిస్తూ విశ్వాసిస్తూ దేవుడి మాటలు చక్కగా విని ఏక మనసుతో ఏకరీతిగా నడిచి ఆయన నామంలో నడితే దేవుడు ఆశ్చర్యకార్యము అద్భుతం చేసేవాడు. మరి ఇందులో కొన్ని సత్యాలు నేర్పించడు. మీరు పూర్తిగా చూస్తే మీకు సత్యాలు అర్థమవుతాయి. చూడకపోతే మీరు సత్యం దేవుడి మాటలు మనం వినాలి. వింటేనే అవి ఎలా ఉండాలి, ఎలా నడవాలి, విశ్వాసం అవి ఏంటి, ఎలా ఉండాలి కొన్ని నేర్పించాలి ఆశతో మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యమ్మకి వెళ్దామండి. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగలతేవా నీ స్తోత్రాలు. మాతోనే మాట్లాడండి అయ్యా. మాట్లాడి ప్రతి మాట, ప్రతి సత్యమైన మాట నీళ్ళు ఉన్నట్లుగా ప్రతి ఒక్కరికి మా సహోదరులు విశ్వాసులు అందరికీ హృదయంలో నేర్పించి ప్రతి భావంలో నేర్పించమని ఏ విషయంలో అడుగుతాం తండ్రి. ఆమె. ప్రజలండి, అందరికి వందనాలు. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? దేనికోసం ఏర్పరచుకున్నాడు? మన పాపం నిమిత్తమా, లేక మన బాధతో దుఃఖముతో ఉండి ఆయన రక్షించటానికా, లేక విశ్వాసమా? ఇందులో కొన్ని విషయాలు ఉన్నాయి. అన్ని ఏర్పరచుకుంటానికే, అన్నిని ఆయన నేర్పించడానికే. కానీ మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే విశ్వాసము. నువ్వు పాపములు మునిగిపోయావు. కారణం విశ్వాసం లేకే కదా పాపములు మునిగిపోయాం. విశ్వాసం ఉంటే దేవుడు నువ్వు దగ్గరకుంటే నీలో పాపం ఎలా ఉంటుంది? ఉండదు. పాపముని దాన్ని దూరంగా పెడతాం. మరి ఇందులోను తితుకు అనే మొదటి అధ్యాయములో ఉందని చూడండి. తీతుకు మొదటి అధ్యాయంలో దేవుడు ఏర్పరుచుకున్న వారిని విశ్వాస నిమిత్తము నిత్య జీవమును గూర్చి నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముకు సత్య విషయములు అనుభవ జ్ఞానమును నిమిత్తం దేవుని దాసులకు యేసుక్రీస్తులు అపోస్తలుడు పౌలుకు మన విశ్వాసను విషయములు నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. తీతుకు శుభమని చెప్పి అపోస్తలుడు పౌలులో కుమారుడైన అంటే నిత్య జీవమునకు దేవుణ్ణి ఏర్పరుచుకోవాలి అని ఈ తీతుకు తెలుసు. కారణం అది ఆ నిత్య జీవమునకు అబద్ధమలాడ నేరడు. దేవునికి ఆనాది కాలము వాగ్దానం చేసిన ఇప్పుడు మన రక్షకుడైన దేవుడిని ఆజ్ఞ ప్రకారముగా ఏదంటే దేవుని ఆజ్ఞ ప్రకారముగా సువార్తను ప్రకటించే మనిషి మనకు కావాలి. దేవుడి మాటలు వినే మనిషి కావాలి. దేవుడు చక్కగా నడిపించే మనిషి కావాలి. మన ఏర్పరిచే మంచి రీతి కావాలి. మన దేవుడి మాటలో మన ఏ రకంగా ఆయన బోధిస్తున్నారు ఏంటి అని మనకు సత్య మాటలు నేర్చుకోవాలి. ఈ తీతుకి మరి నా నిజమైన కుమారుడు అంటే అపోస్తలుడు పౌలు కుమారుడైన తీతుకు ఉన్నాడు దేవుడు. ఎందుకు ఏర్పరుచున్నాడు? దేవుడి మాటలు తెలుసు. దేవుణ్ణి దగ్గరగా వెళ్ళాలి మనం. ఎందుకనికి? కష్టమైన సుఖమైన తండ్రి అయినా తల్లి అయినా ఆయనే కదా. నీ కష్టాలు తెలీదా? నీ సుఖాలు తెలియదానికి తెలుసు. అక్కడ ఏముందండి? ప్రకటన వలన తన వాక్యమునకు విత్తకాలముకు బయలుపరచను తండ్రి అని దేవుని మన రక్షకుడు యేసుక్రీస్తు కృప కనికరం సమాధానం నీకు కలిగిన కాక. ఆజ్ఞ ప్రకారం ఈ లోపములు ఉన్న వాటికి దిద్దు ప్రతి పట్టములోను పెద్దలవని చిన్నలవని ఏదవని ఎక్కడవని విశ్వాసము రావాలి. విశ్వాసము లేనిది నువ్వు జయించలేవు. విశ్వాసము లేనిది నువ్వు కొనసాగించలేవు. విశ్వాసము లేనిది నువ్వు నడవలేవు. ఎందుకనక దేవుడిని విశ్వాసం మూలంగా నిన్ను ప్రేమించడానికే నిన్ను ఏర్పాటు చేసుకుంటానికి ఈ లోకానికి వచ్చాడు గాక. విశ్వాసం కాక మళ్ళీ అక్కడ కూడా మరి ప్రతి పాపామత్తులు కూడా రక్షించడానికి వచ్చాడు. ప్రియమిత్రులారా, మనం ఇక్కడ ఒకటి ఉందండి. దినశ్రీక మొదటి పత్రికలను మొదటి దినశ్రీక మరి అక్కడ ఉందండి 3వ వచనం. మొదటి 3వ వచనంలో చూడండి. 2వ వచనం
విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమున మన ప్రభుని యేసుక్రీస్తునందునకు నిరీక్షణతో ఓర్పుతో మేము తండ్రి అయినా ఎదుట జ్ఞాపకం చేసుకొనము. మా ప్రార్థన విషయంలో జ్ఞాపకం చేస్తూ మీ అందరికి ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞత చెల్లించుతున్నాము. మన దేవుణ్ణి స్తుతించాలి, జ్ఞాపకార్థం దేవుడిని కృతజ్ఞత చెల్లించాలి. ఈరోజు దేవుడిని స్తుతించడం మర్చిపోతున్నారు, జ్ఞాపకార్థం మర్చిపోతున్నారు, సంఘాని కోసం ప్రార్థించాలని మర్చిపోతున్నారు. ఇది బైబుల్ నువ్వు చూపితే ప్రతి మాట ప్రతి ఆలోచన ఎదుటి వాళ్ళకి ఈ బైబిల్ ప్రకారంగా నడవాలి. నడితేనే కదా నువ్వు అందరూ అర్థం చేసుకునేది. ప్రియమైన సోదరులారా, ఎందుకనక దేవుడి ప్రకారం నడవాలి. జ్ఞాపకం చేసుకోండి, తండ్రి యేసుక్రీస్తు ప్రేమతో కూడిన ఉన్నాడు, ప్రేమతో నడిపించాడు, ఆచరించాడు, నడిపించాడు, గొప్ప కార్యం ఇచ్చాడు. దేవుడి కృప మనకి ఎప్పుడు కావాలి. నీకు తోడు కావాలంటే మరి ఉండాలి. ప్రియమిత్రులారా, అప్పుడు కృతజ్ఞత చెల్లించండి. ఏలనగా దేవుడి వలన ప్రేమించబడిన వారి సహోదరుల వీరి ఏర్పడి సంగతులకు సువార్త మాటలు మాత్రముగాను శక్తితో పరిశుద్ధాత్మతో మరి ఆ కొన్న సంపూర్ణతో నిర్ణయమతో మీ ఎద్దకు వచ్చుతున్నది మీకు తెలియజేస్తున్నాను. దేనంటే పరిశుద్ధాత్మతో నెమ్మతో ప్రేమతో చెల్లించి దేవుడి వల్ల కృతజ్ఞుడు ఎలా చెల్లిస్తున్నామో దేవుడి ప్రకారముగా సువార్తను ప్రకటించే ప్రతి మానవుడి కోసం ప్రార్థించటం, కృతజ్ఞత చెల్లిస్తాం, దేవుడికి ప్రార్థించటం, ఏకతగడ ప్రార్థించటం, ప్రేమతో కూడి మీ పని మీ చెయ్యండి. ఏ పని? విశ్వాసం ప్రేమ పని ఏంటో సువార్తను ప్రకటించి అందరికీ మానవులకి సంఘాని కొరకు అందరి కొరకు ప్రార్థించటమే. అది దైవజన లక్షణం. వాడుకుంటున్నాడు, నిన్ను వాడుకుంటున్నాడు. నువ్వు వాడతా మానేసి మన ఎదుటి వాళ్ళని నువ్వు పాపం మునిగిపోతే ఎలా మునిగిపోతాం? దేవుడు వాడపడ్డాం. ఫ్రెండ్షిప్ కాదు, మన దేవుడు ఫ్రెండ్షిప్. దేవుడు సత్యమైనడు, ఆయన స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు. ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు. నాయన, ఈ లోకములో ఆశించింది నువ్వే తండ్రి. ప్రభా, గొప్ప కార్యం తెచ్చండి నాయన. విశ్వాసముగా ఎలా నడిపించాలో ప్రభా, అయ్యా మమ్మల్ని ఎలా ఏర్పరచుకోవాలో ఈ సత్యమైన మాటలు నడిపించాలన్న ప్రభా, వాళ్ళందరికీ దర్శించి గొప్ప కార్యం చేస్తామని ఆశ్రయిస్తామని యేసుక్రీస్తు పుణ్యములు ప్రార్థన నీకే సమర్పించి అప్పగించుకున్నా పరమ తండ్రి ఆమేన్. ప్రజలండి, అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్.